ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా యోబు గ్రంథము 35వ అధ్యాయం మరియు 36వ అధ్యాయం చదువుకుందాము. మరియు ఏలీహు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, నేను పాపం చేసిన ఎడల నాకు కలిగిన లాభం కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెబుచున్నావే. ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకొంచున్నావా? నీతోనూ నీతో కూడనున్న నీ సహవాసులతోనూ నేను వాదమాడేదను. ఆకాశం వైపు నిదానించి చూడుము, నీ కన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడుము. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీవు నీతిమంతుడివైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనాను తీసుకొనునా? నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును. అనేకులు బలాత్కారం చేయుట వలన జనులు కేకలు వేయుదురు. బలవంతుల భుజ బలమునకు భయపడి సహాయం కొరకై కేకలు వేయుదురు. అయితే రాత్రి అందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగచేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకుని వారెవరునూ లేరు. కాగా వారు దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొరపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుట లేదు. నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టాడు. నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనే ఉన్నది. ఆయన నిమిత్తం నీవు కనిపెట్టవలెను. ఆయన కోపంతో దండింపకపోయినందునను, నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతకముగా యోబు మాటలాడి ఉన్నాడు. తెలివి లేకయే మాటలను విస్తరింపచేసి ఉన్నాడు. 36వ అధ్యాయము. మరియు ఏలీహు ఇంకా ఇట్లా, నేను కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజేసేదను. ఏలయనగా దేవుని పక్షముగా నేనింకనూ మాటలాడవలసి ఉన్నది. దూరం నుండి నేను జ్ఞానం తెచ్చుకొందును. నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించేదను. నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారం చేయడు. ఆయన వివేచన శక్తి బహు బలమైనది. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయం జరిగించును. నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. వారు ఘనపరచబడుదురు. వారు సంకెళ్లతో కట్టబడిన ఎడలను, బాధా పాశముల చేత పట్టబడిన ఎడలను, అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను, వారి వారి దోషములను వారికి తెలియచేయును. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయును. పాపం విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను, తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు. జ్ఞానం లేక చనిపోయేదరు. అయినను లోపల హృదయపూర్వకంగా భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొరపెట్టరు. కావున వారు యవ్వన మందే మృతి నొందుదురు. వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటిదగును. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతియే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది.
న్యాయ విమర్శయు తీర్పును కూడుకొని ఉన్నవి. నీకు క్రోధం పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారం చేయబడుదువేమో, జాగ్రత్త పడుము. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయేదవేమో, జాగ్రత్త పడుము. నీవు మొర్రపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధ నొందకుండా నిన్ను తప్పించునా? జనులను తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావాలని కోరుకొనకుము. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవమున కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు. ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గం నియమించిన వాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలక తెగించును? మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. మనుషులందరూ దాన్ని చూచెదరు, నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు. ఆలోచించుము. దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును. మంచుతో కూడిన వర్షం వలె అవి పడును. మేఘములు వాటిని కుమ్మరించును. మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరంలో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనాను గ్రహింపక జాలునా? ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును. సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును. గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.